Hello friends, welcome back to the channel. బాలన్ ది బాయ్ 2 hours 20 minutes రన్ టైమ్తో 3 to 4 లాంగ్వేజెస్లోని మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉందండి. యాక్చువల్లీ 1.5 month బ్యాక్ థియేటర్స్లో రిలీజ్ అయింది ఈ మూవీ బాలన్ ది బాయ్. అంటే తమిళ్ ఆర్ మలయాళంలోని బాలుడు అని అర్థం అండి. బాలన్ అంటే బాలుడు అని అర్థం. అంటే తన చుట్టూనే ఆ స్టోరీ అంతా తిరుగుతుందండి. అందుకే సింబాలిక్గా బాలన్ ది బాయ్ అని మూవీ మేకర్స్ పేరు పెట్టడం జరిగిందండి. సో థియేటర్స్లో అసలు ఎందుకు మిస్ అయిపోయినా అని ఒక ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి G5లోని స్ట్రీమింగ్ అవుతుందండి. ఇవాళే రిలీజ్ చేశారండి, స్ట్రీమింగ్ అవుతుందండి. అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయాను అని అనిపించింది. ఏ ఫిలిం బై చిదంబరం, ఐ మీన్ మంజుమల్ బాయ్స్ తీశారు కదండి, సేమ్ డైరెక్టర్ అండి. అండ్ రిటర్న్ బై జిట్టు మాధవన్. ఆవేశం ఫైట్ ఫాసిల్ గారిదండి. అండ్ రోమాంచం 2023లో వచ్చింది. సేమ్ ఆ రైటరే ఇక్కడ కూడా అండి వర్క్ చేశారు. సినిమా ఒక్క ముక్కలో చెప్పే ముందు చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇట్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అండి మూవీ మాత్రం. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, ఊహించలేదు అసలు. ఆ క్లైమాక్స్ అలా ఉంటుందని చెప్పేసి ఊహించలేదండి. ఇన్ని రోజులు అసలు ఎలా మిస్ అయిపోయాను అని. కానీ ఒకటండి, 2 hours 20 minutes కాబట్టి స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుందండి. దట్ రన్ టైం ఎక్కువ కాబట్టి ఎవరైతే స్లో బర్న్ అంటే స్లో పేస్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో, సస్పెన్స్ థ్రిల్లర్ స్లో పేస్ ఎవరైతే ఇష్టపడతారో ఈ మూవీని మాత్రం అసలు మిస్ కాకండి. అంటే చెప్తాను కదండి, స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉంటుంది కానీ మూవీ మాత్రం హైలైట్గా ఉంటుందండి. స్టోరీ ఒక కొడుకు వాళ్ళ మదర్ స్టోరీనండి. వాళ్ళ మదర్ ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగింది, ప్రెజెంట్ ఏం జరిగింది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనే దాని మీదే స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇందులోని టొవినో థామస్ గారు కూడా ఉన్నారండి. లాస్ట్ 40 minutes ఉంటారండి తన క్యారెక్టర్. టొవినో థామస్ గారు లాస్ట్ 40 minutes ఉంటుందండి. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి షమ్నత అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి, లేడీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఒకటండి. అండ్ ఇంకొక ముస్లావిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అండ్ దీంతో పాటును పవిత్రన్ కేఎస్ తన క్యారెక్టర్ కూడా ఇందులో ఉంటుందండి. అండ్ టొవినో థామస్ గారు ఉన్నారని చెప్పాను కదండి, తిన క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి. ఈ స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి అంటే ఇదంతా లైక్ ఐడెంటిటీ తెలియకుండా ఉండాలండి. సో వాళ్ళ ఐడెంటిటీ ఎవరికైనా తెలిసిపోతే వెంటనే ప్లేసెస్ అనేవి చేంజ్ చేసుకుంటూ కొత్త రకంగా ఇంకా న్యూ ఐడెంటిటీతోని వేరే వేరే ప్లేసులకి అలా వెళ్తూ ఉంటారండి. సో మొత్తం స్టోరీ అంతా కొడుకు వాళ్ళ మదర్ కోసం అండి. మొత్తం స్టోరీ అంతా కొడుకు వాళ్ళ మదర్ కోసం అండి. స్టోరీ అంతా జస్ట్ నో మూవీ ఎలా కంప్లీట్ చేసి వస్తుందండి. సో టైం అనేది ఇప్పుడు 10:30 అవుతుందండి. సో మూవీ కంప్లీట్ చేసి ఇలా వస్తాను అంటే మనం షూట్ చేసిన టైము 10:30 అయిందండి. ఇది మ్యాక్స్ నేను 12 గంటలకి అలాగా అప్లోడ్ చేస్తానండి. సో మర్చిపోకుండా వీడియో మాత్రం చూసండి. నాకన్నా మీరు థియేటర్స్లోని చూసుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కామెంట్ సెక్షన్లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీకెండ్ వర్త్ మూవీనండి ఇది. ఈ వీకెండ్ చూడాల్సిన వర్త్ మూవీనండి. G5లోని స్ట్రీమింగ్ అవుతుందండి. మలయాళం, తమిళ్ అండ్ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. మర్చిపోకండి సినిమా మాత్రం చూడడం. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చెప్తాను కదా. కానీ ఒకటి, స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉంటుంది, అది ముందే చెప్పేస్తానండి. నాకు సినిమా మొత్తంలోనే అదొక్కటే నాకు మైనస్ అనిపించిందండి. దట్ స్టోరీ పరంగా కూడా స్టోరీ హైలైట్. ఆ క్లైమాక్స్ అంటే యాక్చువల్గా మామూలుగా అలా చూస్తూ ఉన్నానండి. ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు
హా! ఇమ్మా హైలైట్ ఉందని చెప్పేసి అనుకున్నాండి. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు మాత్రం దట్ సినిమా మాత్రం చాలా బాగుందండి. ట్రై చేయొచ్చు. 1, 2, 3 సార్లైనా సినిమా అనేది చూడొచ్చండి. ఈ సినిమా నేను ఆ రోజు అనవసరంగా మిస్ అయిపోయాను అనుకున్నానండి. ఏదో చిన్న బడ్జెట్ మూవీ కదా! అది మనకు అనుకోని వదిలేసాను. కానీ ఇలాంటి సినిమాస్ థియేటర్స్‌లోని ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. దట్స్ ఇట్ గైస్.